మనం వచ్చేసి ఇప్పుడు చిన్నలింగపూర్ నుండి బాలమల్లుపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఏతుందో అక్కడికి వెళ్తున్నాం మనము. అక్కడ అసలు వాస్తవానికి చిన్నలింగపూర్ అనే నామకరణం చేస్తామని అన్నారు. మరి అది స్టేషన్ కంప్లీట్ అయినాక, ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయినాక రైలు నడుస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విషయము. సరే, ఇప్పుడు మనం చాలా రోజులు అవుతుంది ఆ రైల్వే స్టేషన్ ఎట్లుంది అన్నది మనం చూడక చాలా రోజులు అవుతుంది. కానీ ఈరోజు మనం ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ ఎట్లుందో ఈ వీడియోలో చూసుకుందాం మనము. ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ ట్రాక్ ఈ లైన్ అయితే ఏతుందో మనకి ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు సేమ్ అట్లే ఉంది. అందుకే దీన్ని ఏమి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. ఇప్పుడైతే డైరెక్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది, అది ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకెన్ని రోజులు పడుతుంది, మరి కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాకుండా ఇంకెన్ని రోజులు పడుతుంది అనేది మనం చూసుకుందాం. ఇక్కడ చాలా టైం పట్టేట్టుంది ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యేసరికి. ఓన్లీ ఇష్యూలు పెట్టేసారు. అది కంప్లీట్ కావాలని మస్తు పడుతుంది. మొత్తానికి దూరం నుండి చూసుకున్నట్టయితే మనకు బాలమల్లుపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి ఒక రూపమైతే వచ్చినట్టుగా కనబడుతుంది. సరే, దగ్గరికి అయితే పోతే అర్థమవుతుంది. మరి ఎంతవరకు కంప్లీట్ అయిందని దగ్గర పోయి చూద్దాం. ఇక ముంగడికైతే కొంచెం మన రేకులు లాంటివి వేసినట్టుగా ఇట్లా కనబడుతుంది. ఆడిపోయి చూద్దాం ఆడట్లేదు పరిస్థితి. బైక్ మీద వెళ్తుంది. ఇది ట్రాక్ ఏరియా అది ఆ ప్లాట్ఫామ్. అది చాలా పెద్దగా ఉంది. ప్లాట్ఫామ్ అయితే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంటుంది అది. అండ్ ఇక్కడ నుండి అక్కడ వరకు ఇక ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి ఒకటే లైన్లో మనం దిగడం కానీ ఎక్కడం కానీ ఉంటుంది. ఆల్రెడీ ఏంది బేస్మెంట్ లాగా కట్టేసి అక్కడ ప్లాట్ఫామ్ లాగా చేసేస్తారు. దాన్ని ఒకటే ప్లాట్ఫామ్ పెట్టేస్తారండి. ఎందుకంటే ఒకటే సింగిల్ లైన్ కాబట్టి. మన పెద్ద స్టేషన్ అయితేనేమో రెండు మూడు లైన్లు ఉండేవి. ఇప్పుడైతే ఒకటే లైన్కి సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తానికి అయితే దగ్గర వచ్చినాం మనము. దగ్గరకు వచ్చినాం. లోపలికి వెళ్దాం. ముందు ఎట్లా చూసేసుకొని మనం లోపలికి వెళ్దాం. చాలా మంచిగా అయితే కనబడుతుంది. ముందు నుండి చూస్తే బాగానే కనబడుతుంది. ఒక అఫీషియల్ లుక్ కూడా రాబోతుంది. ఎందుకంటే కంప్లీట్ అయిందంటే అఫీషియల్ లుక్ వస్తుంది. ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే ఇది బాలమల్ల దగ్గర ఉన్న రైల్వే స్టేషన్. ఇది లోపలికి వెళ్దాం మనం. బైక్ ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసేంత లోపలికి వెళ్దాం. మనకు దూరం చూస్తే రేకులాగా కనబడే, ఇక్కడ రేకులాగా కాదు, ఇవి ఇన్పే వేసేసేది. వీళ్ళని ఇన్పే వేసేసారు. మన ఏంది పైనకెళ్ళి మళ్ళీ రూఫింగ్ చేస్తారు. రూఫింగ్ చేసి నీడలాగా ఉంటుంది కదా. మనం ట్రైన్స్ వచ్చినప్పుడు అది వెయిట్ చేయడానికి కానీ, ట్రైన్స్ వచ్చినప్పుడు వెళ్ళి ఎక్కడానికి కానీ ఈ రూఫింగ్ లాగా ఉంటుంది కదా. ఈ రూఫింగ్ లాంటిది వేసేస్తారు దీనిపైన. లోపలికి వెళ్దాం. ఇది ప్లాట్ఫామ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇది మంచిగా ఉంది. ఇటుకు వస్తే మాత్రం అంటే చాలామంది కూర్చోడానికి కూడా వీలుంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ప్లాట్ఫామ్ అక్కడ వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని బోగీలు ఉన్నా కానీ ట్రైన్ పెద్దగా ఉంటుంది కదా. ట్రైన్ ఆపితే ఒక్కొక్క బోగి ఒక్కొక్క దగ్గర ఆగుతుంది. అందుకే ఈ ప్లాట్ఫామ్ పెద్దగా ఉండాలని తీసుకొద్ది పెద్దగా కట్టినట్టున్నారు. అక్కడ వరకు ఇటేమో అక్కడ వరకు ఉంది, అటు అక్కడ వరకు ఉంది. సరే, ఓకే, మనం లోపలికి వెళ్దాం. దాదాపు కొలిక్కి వచ్చింది. ఇదైతే కొలిక్కి వచ్చింది. లోపల వర్క్ కంప్లీట్ అయిపోయింది. పుట్టికి పెట్టినట్టున్నారు. అంతా పుట్టికి పెట్టారు. ఎలక్ట్రిక్ వర్క్ కూడా నడుస్తుంది. కానీ ఈ రూమ్ ఏదన్నది కొంచెం మనకు తర్వాత క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇది టికెట్ రూమ్ అనుకుంటుంది. ఎందుకంటే అక్కడ కింది నుండి వస్తారు. ఇక్కడ ఒకటి ఎంక్వైరీ ఉంటుంది. ఇక్కడ ఎంక్వైరీ అండ్ టికెట్ కౌంటర్ రెండు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ స్టేషన్ మాస్టర్కి ఇట్లా ఉండడానికి ఇక్కడ ఈ రూమ్స్ ఉంటాయి. ఇది మాత్రం టికెట్ కౌంటర్, 100% టికెట్ కౌంటర్. ఎందుకంటే మనం కిందికి వెళ్ళవాలి కదా. కిందికి వస్తాం కాబట్టి ఇది టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం రావడానికి పోవడానికి కూడా ఇట్లా లగేజ్ తీసుకొని వెళ్ళడానికి ఏమో ఇది ఉంది. మనం మెట్ల ద్వారా కూడా రావచ్చు.
ఇట్లా లగేజ్ తీసుకోవచ్చు. కింద వర్క్ ఎట్లా చూద్దాం. కింద వర్క్ ఎట్లా ఎంతవరకు కంప్లీట్ అయిందో చూసుకున్నాం. ఇదైతే మనం ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా స్టార్టింగ్ వీడియోలో చూసుకున్నామో సేమ్ అంతే ఉంది ఇది కూడా. గాలి బాగా వస్తుంది. కింద ఈ ఒక్క రోడ్ అనేది అది నాకు తెలిసి ముందుకు మనకు ఒక రోడ్డు ఉంటుంది, డాంబర్ రోడ్ ఉంటుంది. ఆ డాంబర్ రోడ్ నుండి దీనికి కలుపుతారు కావచ్చు. నాకు ఈ మొన్న చూసుకుంటే ఇది క్లారిటీ వచ్చింది. లేకుంటే నాకు ఇంతకుముందు కనిపించేది ఎక్కడ నుండి కలుపుతారో అనేది నాకు ఇంతకుముందు ఒక డౌట్ వచ్చేది. కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియా అంటే ఎంత ఇక్కడ పార్కింగ్ చేసి ఎంత దూరం వెళ్తారనేది, అంటే లాంగ్ వెళ్ళడానికి ఈ దగ్గర ఊళ్ళో ఉండే వాళ్ళని దింపేసి వెళ్ళిపోతారు. ఈ పార్కింగ్ చేసుకొని పోయి వచ్చేంత టైం తీసుకోరనుకుంటున్నాను నేను. ఇది మామూలుగా లేదు, పార్కింగ్ ఏరియా కూడా మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? చాలా ఇంకా టైం పట్టేట్టుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ కూడా ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారా లేదంటే ఓన్లీ పార్కింగ్ తెలియదు. కానీ ఇక్కడైతే పిల్లర్స్ అయితే పెట్టేశారు. పిల్లర్స్ ఇట్లా క్లోజ్ చేసారు. వీటిని బాగుంది. ఇక్కడైతే ఇదైతే ఈ లైన్లో మాత్రం ఇది మన సిద్దిపేట రైల్వే స్టేషన్ అంత కాకుండా కానీ చాలా పెద్దగా ఉంది. మన గురలగుంది రైల్వే స్టేషన్ కన్నా ఇది ఒక చాలా పెద్దగా ఉంది. తవ్వ అనేది మనకు ఈ కిందికి తీసుకొస్తుంది. ఇది ఇక్కడే ఒక మనకు ముందులో ఒక రోడ్డు ఉంటుంది మనకి. ఇది వాలమల్లపల్లి నుండి బసవపురం అనుకుంటా ముందుకున్నది. అక్కడికి ఆ రోడ్డుకి వెళ్తుంది మనకి. మొత్తానికైతే మన బాలమల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి ఒక కళ అయితే వచ్చింది. ఒక ముందు అదొక వాటికి పైన ఒక రూఫింగ్ చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాము. నా వీడియోస్ ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఇట్లే ఆదరిస్తూ ఉంటే ఇంకొక మంచి వీడియోస్ కూడా తీసుకొస్తా అనుకుంటున్నాను. అంటే ఏ వర్క్ ఎట్లయితుంది, ఏ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మన వీడియోస్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియోస్ ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇట్లా పైనకి వెళ్తే ఇట్లా ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళచ్చు. ఇట్లా లగేజ్ తీసుకోవడానికి ఇట్లా వెళ్ళొచ్చు. రెండు ఈజీగా ఉంటాయి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను.